ఈ గవర్నమెంట్ హాస్పిటల్ల పరిస్థితి ఎట్లా ఉందంటే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. నిజం చెప్తున్నా, మేధావులందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. ఇవాళ మా పాపనే అనుకోండి, తీసుకొని వెళ్ళాం మేము హాస్పిటల్కి వెళ్తే ఏమైంది, ఇటువంటి చిట్టు మీద మందులు రాసి ఇచ్చింది ఒక మేడం. అతనే బ్లడ్ టెస్ట్ చూడాలి. అసలు చాలా సంతోషం, ఎందుకంటే బ్లడ్ టెస్ట్ చేయడం అనేది చాలా ఎవరు ఏమైనా చేయరు, చేసి బ్లడ్ టెస్ట్ అంటే షాంపిల్ ఇచ్చింది. ఆ షాంపిల్ ఏంటంట రేపు వస్తుందట. సరే, శాంపిల్ రిపోర్ట్స్ రేపు వస్తే పర్లేదు. కనీసం ఇందులో 3 మందులు రాశారు, 3 టానిక్లు రాశారు. మరి 3 టానిక్లలో 2 లేక 2 ఉండే 1 లేకపోతే ఎలా అడ్జస్ట్ ఉంటుంది. 3 మందులు లేవు, మెడికల్ వాళ్ళు ఏమంటారు అంటే బయట తీసుకోరు. అంటే 3 లేకపోతే బయట తీసుకుంటే మరి హాస్పిటల్లో 20 మంది ఉన్నారు. 20 మందికి దాదాపు జీతం ఇచ్చి హాస్పిటల్ కట్టి అవన్నీ పెట్టి వాళ్ళని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మరి మందులు సామాన్య మానవునికి కావాల్సిన మందులు ఒక డాక్టర్లు ఒక మెడికల్ పెడితే సరిపోయేది కదా, అంత పెద్ద హాస్పిటల్ కట్టడం ఎందుకు? ఇటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు బయట తీసుకుంటే దాదాపు 350 రూపాయలు అయినాయి. సరే, 350 రూపాయలు ఆయనకి డబ్బులు ఉన్నాయి కాబట్టి తీసుకున్నాం. మరి పేదోని పరిస్థితి ఏంది? ఆ పేదోడు ఆ 350 రూపాయలు లేనోడు ఆ పిల్లలు చచ్చిపోవాల్సిందేనా? వాళ్ళ పరిస్థితి మీరందరూ పింఛన్లు కావాలి, అవి కావాలి, ఎవ్వరు ఇస్తా అంటే వాళ్ళకు ఓటేసుకుంటా చేసుకుంటా ఇస్తారు. మన భారతదేశం ఏం కావాలి? ఇటువంటి ఆకలి చావులు కావాలన్నా మీ అందరికి కూడా ఒకసారి ఆలోచించండి. మీద ఈ వీడియో వేయడానికి నేను భయపడడం లేదు, ఇటువంటి వీడియో వేయడానికి నేను వనకడం లేదు. ఎందుకంటే మనకు కావాల్సింది మందులు కావాలి, రేషన్ కావాలి, ఇవన్నీ కావాలి. కానీ ఈ ఫ్రీ స్కీమ్లకు అలవాటు పడి మా అసలు యువతను మొత్తం నాశనం పట్టిస్తారు. మీరు అందరు కూడా వృద్ధులు కూడా ఇది ఆలోచించింది. మా కొడుకుల భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పండి, మీరు స్కీమ్లు వద్దు ఏమద్దు అని చెప్పండి. దయచేసి ఒక సామాన్యునికి కావాల్సిన ఆరోగ్యం, విద్య, వైద్యం, ఈ మూడే. ఈ మూడిట్లైనా మూడు ఇవ్వమని చెప్పండి. ఇప్పుడు మీకైనా ఇప్పుడు మీరు రెగ్యులర్ గా హాస్పిటల్లో పోయి బీపీ షుగర్ గోళీలు తీసుకుంటే అవి ఉంటున్నాయి. ఒకసారి ఆలోచించండి. మంచిగా చెప్తే మంచిగా నుండి ఇప్పటి నుండి అయినా ఎంచుకునే నాయకుల్ని బరాబర్ ఎంచుకోండి. గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు లేకపోతే ప్రతి ఒక్క చావు దగ్గరైనట్టే. ఒక్కసారి గుర్తుకుంచుకోండి.